మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనూ ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకురావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలీదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దాం. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. నన్ను చెవులో జోరీలాగా ఓకే 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది, 24లో విడిగా పోటీ చేసి ఉండాల్సింది. నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఊళ్ళో పెళ్ళి అయితే ఏదో పాపం నీ శ్రేయోభిలాషులు సార్, వాళ్ళు మీ శ్రేయోభిలాషులే కదా, మీకు మెసేజ్ పెట్టేది ఎవరు? మీరంటే పడిచచ్చేవాళ్ళు మీ శ్రేయాభిలాషులు. వాళ్ళందరినీ ఊళ్ళో పెళ్ళి అయితే ఎవడికో ఆడావిడని అంటారు వారిని. అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా మీరు ఊళ్ళో పెళ్ళి అయితే అదేదో కింద మీరు అంటున్నారు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీ ఇష్టం అంటారా, తంతారా, తిట్టుకుంటారా, మీ ఇష్టం, మీదనుకోండి. మళ్ళీ ఏం చెప్తారు మీరు మీ ఉద్యమీలకి? నేను జైలుకి వెళ్ళాను, నారా చంద్రబాబు నాయుడు గారు చూడంగానే జైలు నుంచి పలకరించి బయటికి రాగానే నాకు రోడ్డు కనపడింది. అప్పుడు దాకా బీజేపీని అడుగుతాను, నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నాకు జైల్లోంచి రాగానే రాజమండ్రి సెంట్రల్ జైలు తలుపు కాలు బయట పెట్టగానే ఎదురుకున్న రోడ్ మ్యాప్ కనపడింది. బయటకు వచ్చాను, మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని చెప్పాను. రాష్ట్రం అంతా అసలు అదిరిపోయింది, అది ఇది అని చెప్పారు. సరే ఇది తప్పు సార్. మీరు 2022 ఇప్పటం సభలో మీరు చెప్పారు, ముగ్గురు ఓట్లు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, బీజేపీని టీడీపీని నేను కలిసి వెళ్ళాలి, మనకు అది లేదు, మనకి ఇది లేదు, సరుకు లేదు, సత్తా లేదు, మీరు రెచ్చిపోబాకండి అని చెప్పని మీరు ఆ సభలోనే చెప్పారు. 2020 మార్చిలో మీరు అంటే జగన్ గారు ఎక్కిన 2 ఏళ్లకే మీరు మేమంతా కలిసి వెళ్తామని చెప్పి జైలు నుంచి తలుపు తీయగానే రాజమండ్రి తలుపు తీసి కాలు బయటట్టంగానే రోడ్ మ్యాప్ కనపడిందని ఇవాళ మీరు చెప్తే